శ్రీనివాసుని 7 కొండల్లో ఓ కొండ హనుమంతుని మాతృమూర్తి పేరిట అంజనాద్రిగా వర్ధిల్లుతుంది. అంజనాదేవి తపస్సు చేసిన దివ్యస్థలమే ఈ అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమంతుడు జన్మించిన ప్రదేశమే ఈ జాపాలి తీర్థమున్న ప్రదేశం. జాబాలి అనే మహర్షి ఆంజనేయ స్వామి రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటూ ఈ ప్రాంతానికి కూడా చేరుకోగా, ఇక్కడ పరమేశ్వరుడు ఆ మహర్షి తపస్సుకు మెచ్చి తనకు రాబోయే అవతారం గురించి చూపిస్తారు. అదే ఇక్కడ జాపాలి తీర్థంలోని వెలిసిన. కాకుండా రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం ఉన్నట్టు, ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థాన్ని శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతాతీర్థమని పేర్లు వచ్చాయి. ఆలయ ప్రాంతంలో రామకుండం అనే చెరువు ఉంది. ఇది సీతారాములు నివసించిన సమయంలో తాగునీటికి ఆధారంగా చెబుతుంది. అయితే ఈ చెరువుకు నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు.